నమస్కారం ఫ్రెండ్స్, అందరికీ జాబ్ మార్గం ఛానల్కి హృదయపూర్వక స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మన ముందుకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ నుండి ఆర్ఆర్బీ టెక్నీషియన్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తీసుకొచ్చాను. ఈ రిక్రూట్మెంట్ సిఈఎన్ నెంబర్ 02/2026 కింద రిలీజ్ అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6557 టెక్నీషియన్ వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు. ఇందులో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ మరియు టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్ట్ ఉన్నాయి. ఈ వీడియోలో నోటిఫికేషన్ని సింపుల్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వేకెన్సీస్, అప్లికేషన్ డేట్స్, అప్లికేషన్ ఫీ, క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, శాలరీ, సెలక్షన్ ప్రాసెస్, డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ మరియు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా రిక్రూట్మెంట్ ఓవర్వ్యూ చూద్దాం. ఈ రిక్రూట్మెంట్ని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ అంటే ఆర్ఆర్బీస్ కండక్ట్ చేస్తున్నాయి. ఆర్ఆర్బీ అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. ఇండియన్ రైల్వేస్లో వేకెన్సీస్ని రిక్రూట్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసిన రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్. ఈ నోటిఫికేషన్ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ మరియు టెక్నీషియన్ గ్రేడ్ 3 కేటగిరీస్ కోసం రిలీజ్ చేశారు. రిక్రూట్మెంట్ ఇండియాలో ఉన్న వివిధ రైల్వే జోన్స్ కోసం జరుగుతుంది. అప్లికేషన్స్ ఆన్లైన్ మోడ్లో మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి క్యాండిడేట్స్ అఫీషియల్ ఆర్ఆర్బీ వెబ్సైట్ ద్వారా మాత్రమే అప్లై చేయాలి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్ కాబట్టి శాలరీస్, అలవెన్స్, ప్రమోషన్ ఆపర్చునిటీస్ మరియు జాబ్ సెక్యూరిటీ చాలా బాగుంటాయి. ఇప్పుడు వేకెన్సీ డీటెయిల్స్ చూద్దాం. ఈ నోటిఫికేషన్లో మొత్తం 6557 వేకెన్సీస్ రిలీజ్ చేశారు. ఇందులో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి 323 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3కి 6234 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ వేకెన్సీస్ అన్ని ఇండియాలో ఉన్న వివిధ రైల్వే జోన్స్ మధ్య డిస్ట్రిబ్యూట్ చేశారు. నోటిఫికేషన్ అనెక్సర్ బిలో జోన్ వైజ్ వేకెన్సీ బ్రేకప్ కంప్లీట్గా ఇచ్చారు. కాబట్టి అప్లై చేసే ముందు మీ ఆర్ఆర్బీ జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాట్లాడుకుందాం. అప్లికేషన్స్ ఆల్రెడీ ఓపెన్ అయ్యాయి. క్యాండిడేట్స్ 30 జూన్ నుండి ఆన్లైన్ అప్లై చేస్తున్నారు. అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ 29 జూలై 2026 రాత్రి 11:59 PM వరకు ఉంటుంది. అప్లికేషన్ సబ్మిట్ చేసిన క్యాండిడేట్స్ 31 జూలై 2026 లోపు అప్లికేషన్ ఫీ పే చేయాలి. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఏమైనా కరెక్షన్స్ చేయాలి అంటే 1 ఆగస్ట్ నుండి 10 ఆగస్ట్ వరకు కరెక్షన్ విండో ఉంటుంది. ఎలిజిబుల్ స్క్రైబ్ క్యాండిడేట్స్ 11 ఆగస్ట్ నుండి 15 ఆగస్ట్ మధ్య డీటెయిల్స్ సబ్మిట్ చేయాలి. సిబిటి ఎగ్జామ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ డేట్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ తర్వాత అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేస్తాయి. కాబట్టి అప్లికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కాబట్టి లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా వీలైనంత తొందరగా అప్లై చేయండి. అప్లికేషన్ ఫీ గురించి చూద్దాం. జనరల్, ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 500 అప్లికేషన్ ఫీ పే చేయాలి. అయితే సిబిటి ఎగ్జామ్కి అటెండ్ అయిన తర్వాత 400 రిఫండ్ చేస్తారు. బ్యాంక్ ఛార్జెస్ మాత్రమే డిడక్ట్ అవుతాయి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఫీమేల్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్మెన్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్ మరియు ఈబీసీ క్యాండిడేట్స్ 250 అప్లికేషన్ ఫీ పే చేయాలి. వీళ్ళు సిబిటి ఎగ్జామ్కి అటెండ్ అయిన తర్వాత బ్యాంక్ ఛార్జెస్ డిడక్ట్ చేసి మిగతా అమౌంట్ రిఫండ్ చేస్తారు. కాబట్టి సిబిటి ఎగ్జామ్కి కంపల్సరీ అటెండ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు క్వాలిఫికేషన్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి అప్లై చేయాలంటే ఇంజనీరింగ్ డిగ్రీ, ఇంజనీరింగ్ డిప్లొమా లేదా రిలివెంట్ బీఎస్సీ క్వాలిఫికేషన్ కంపల్సరీ. టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్ట్కి 10th పాస్ అయ్యి ఉండాలి. అలాగే రిలివెంట్ ట్రేడ్లో ఎన్సీవీటీ లేదా ఎస్సీవీటీ రికగ్నైజ్డ్ ఐటీ సర్టిఫికేట్ కంపల్సరీ. రిజల్ట్స్ ఇంకా రాని క్యాండిడేట్స్ అప్లై చేయలేరు. అప్లికేషన్ లాస్ట్ డేట్కి ముందే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయ్యి ఉండాలి. కాబట్టి అప్లై చేయడానికి ముందు మీ క్వాలిఫికేషన్ నోటిఫికేషన్ క్రైటీరియాకి మ్యాచ్ అవుతుందో వెరిఫై చేసుకోండి. ఏజ్ లిమిట్ గురించి మాట్లాడుకుందాం. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి మినిమం ఏజ్ 18 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ 33 ఇయర్స్. టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్ట్కి మినిమం ఏజ్ 18 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ 30 ఇయర్స్. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ మరియు ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. మీ కేటగిరీ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ వెరిఫై చేసుకొని అప్లై చేయండి. శాలరీ గురించి మాట్లాడుకుందాం. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పే లెవెల్ 5లో ఉంటుంది. ఇనిషియల్ బేసిక్ శాలరీ 29,200. టెక్నీషియన్ గ్రేడ్ 3 పే లెవెల్ 2లో ఉంటుంది. ఇనిషియల్ బేసిక్ శాలరీ 19,900. బేసిక్ శాలరీతో పాటు డియర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, మెడికల్ ఫెసిలిటీస్ మరియు రైల్వే ఎంప్లాయీస్కి దొరికే వేరే బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. కెరీర్ గ్రోత్ మరియు ప్రమోషన్స్ కూడా రైల్వే డిపార్ట్మెంట్లో మంచి ఆపర్చునిటీస్ ఇస్తాయి. సెలక్షన్ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. ముందుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే సిబిటి కండక్ట్ చేస్తారు. సిబిటి క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫై అయ్యాక మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మెడికల్ క్లియర్ అయిన క్యాండిడేట్స్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ప్రకారం సెలెక్ట్ అవుతారు. ఫ్రెండ్స్, ఒక ఇంపార్టెంట్ పాయింట్, సిబిటీలో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/3 మార్క్ డిడక్ట్ చేస్తారు.
కాబట్టి గెస్సెస్ ఎక్కువగా చేయకుండా కేర్ఫుల్గా ఆన్సర్స్ అటెంప్ట్ చేయండి. అప్లికేషన్ ఫిల్ చేసే ముందు ఈ డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోండి. ఆధార్ కార్డ్, 10th సర్టిఫికేట్, ఐడిఐ సర్టిఫికేట్, డిప్లొమా లేదా డిగ్రీ సర్టిఫికేట్ గ్రేడ్ 1 క్యాండిడేట్స్కి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్, కేటగిరీ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, పీడబ్ల్యూబీడి సర్టిఫికేట్ ఉంటే పీడబ్ల్యూబీడి. ఫ్రెండ్స్, డాక్యుమెంట్స్ క్లియర్గా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. బ్లర్ ఫొటోస్ లేదా ఇన్కరెక్ట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్లో కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అఫీషియల్ ఆర్ఆర్బీ వెబ్సైట్ ద్వారా మాత్రమే అప్లై చేయాలి. అప్లికేషన్ ఫిల్ చేసే ముందు నోటిఫికేషన్ కంప్లీట్గా చదవండి. కరెక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఓన్ మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ ఐడి యూజ్ చేయండి. అప్లికేషన్ సబ్మిట్ అయ్యాక కన్ఫర్మేషన్ పేజ్ డౌన్లోడ్ చేసి సేవ్ చేసుకోండి. ఒకటే పే లెవెల్కి మల్టిపుల్ అప్లికేషన్ సబ్మిట్ చేయకండి. ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్ ఎందుకు మంచి ఆపర్చునిటీ అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. రైల్వే డిపార్ట్మెంట్లో పర్మనెంట్ కెరీర్ బిల్డ్ చేసే ఛాన్స్. మొత్తం 6,557 వేకెన్సీస్ రిలీజ్ చేశారు. అట్రాక్టివ్ శాలరీ ఉంది, గవర్నమెంట్ అలవెన్సెస్ ఉంటాయి, కెరీర్ గ్రోత్ ఉంటుంది, జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. కాబట్టి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఈ ఆపర్చునిటీని మిస్ అవ్వకండి. ఈ వీడియోలో ఆర్ఆర్బీ టెక్నీషియన్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ డిస్కస్ చేసాం. అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ముందు అఫీషియల్ నోటిఫికేషన్ని కంపల్సరీగా చదవండి. అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీ డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఇలాంటి లేటెస్ట్ రైల్వే జాబ్స్, బ్యాంకింగ్ జాబ్స్, ఎస్ఎస్సి, డిఫెన్స్ మరియు గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ కోసం జాబ్ మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.